అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సింహాచలం పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే విశాఖకు చెందిన 5 ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారని చెప్పారు. పంచగ్రామాల ఘటనకు సంబంధించి విశాఖ సింహాచల కార్పొరేటర్ వరహాల శ్రీనివాస్తో మా సీనియర్ కరెస్పాండెంట్ భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్. సర్వే అవ్వలేదు. 3 దశాబ్దాల పంచగ్రామాల సమస్యకు సంబంధించి తెలుగుదేశం పార్టీయే చిక్కుపెడుతుందంటూ కూడా స్థానిక కార్పొరేటర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించినంత వరకు వరహాల నరసింహం గారు ఉన్నారు, సింహాచల కార్పొరేటర్. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. 3 దశాబ్దాల నుంచి ఈ సమస్య పెద్దదిగా ఎదుగుతా ఉంది. అసలు ఈ సమస్యకు ప్రధాన కారణం ఏమంటారు? ఈవేళ అసెంబ్లీలో 3 ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి ప్రస్తావన ఎలా చూడొచ్చు అంటారు దాన్ని? ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే సాక్షాత్తు శాసనసభలో మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యతో ముడిపడి ఉన్నటువంటి 5 ఎమ్మెల్యేలు నార్తు, ఈస్టు, సౌతు, భీమిలి, అలాగే మన గాజువాక ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు గారు, గంటా శ్రీనివాసరావు గారు, మన గణబాబు గారు, విష్ణుకుమార్ రాజు గారు, పంచకర్ల పెందుర్తి శాసనసభ పంచకర్ల రమేష్ బాబు గారు అందరూ కూడా బ్యాక్ కంఠంతో మరి పంచగ్రామాల ప్రజలు కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ సమస్యను ప్రజలు చాలా ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళు వారిని గట్టిగా శాసనసభలో వినిపించడం మరి పంచగ్రామాలు అందరూ కూడా హర్షిస్తున్నారు. వాళ్ళకి తరపున నేను వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా శుభకార్యం చేసుకోవాలన్నా, ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే వాళ్ళు తీర్చుకోవాలన్నా, ఏదైనా కష్టం వస్తే దాన్ని తీర్చుకోవాలన్నా, మరి ఏది చేయాలన్నా సరే మరి అక్కడ ఉన్నటువంటి భూములు మరి స్థానికుల ఉన్నటువంటి భూములను అమ్ముకొని చేద్దామంటే ఆ రైట్ లేకపోవటం, ఆ హక్కుల్ని మరి దేవస్థానం వారు నిర్వీర్యం చేయడం, అన్యాయంగా నిర్వీర్యం చేయడం జరిగింది. మరి దాన్ని మన గణబాబు గారు అయితేనేమి, గంటా శ్రీనివాసరావు గారు అయితేనేమి, మరి 5 ఎమ్మెల్యేలు కూడా గట్టిగా దాన్ని క్లుప్తంగా వివరించడం జరిగింది. దీనికి ఒకటే చెప్తున్నాం మేము, ఏదైతే సెటిల్మెంట్ ఆఫీసర్ ఇచ్చిన సర్వే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్లో రైతులు ఉన్నారు. దేవస్థానం ఒక రైతుగా ఉన్నాడు. దేవస్థానానికి కేవలం అందులో సుమారు 400 ఎకరాలు మాత్రమే. ఆ రిపోర్ట్ తీస్తే మొత్తం ఈ సమస్య ఉండదు. కానీ వీళ్ళు అన్యాయంగా అన్ని భూములు 9069 ఎకరాలు మా ఉంది అని చెప్పేసి మరి వాళ్ళు చెప్పుకోవడం, అది కోర్టులకు వెళ్ళడం, కోర్టులో రకరకాలుగా మరి పిటిషన్లు వేయడం, మరి దాన్ని ఇబ్బందులుగా గురి చేసే న్యాయస్థానాల్లో ఇబ్బందులు గురి చేసే విధంగా రైతులు ఇబ్బంది పెట్టడం, ఆ సర్వే నంబర్లు బ్లాక్ చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, గిల్మెన్ సర్వే తీసుకోండి. గిల్మెన్ సర్వేలో రైతులు ఉన్నారు. 1903 గిల్మెన్ రికార్డులో ప్రతి రైతు ఉన్నాడు. భూమి మెట్ట ఎంత, పల్లం ఎంత, వెట్ ఎంత, డ్రై ఎంత, అన్నీ కూడా క్లుప్తంగా అందులో ఉన్నాయి. దాన్ని ప్రాతిపదికగా తీసుకొని చేయాలి. లేదంటే మాకు సర్వే చేయించండి. 5 విలేజ్లు సర్వే లేదు, రీసర్వే పెట్టండి, సర్వే చేయించండి. అన్సెటిల్ విలేజ్ 5 విలేజెస్, అందులో దేవుడిది లేదు, మాది లేదు, సర్వే అవ్వలేదు. 1903 గిల్మెల్లో మాకు రికార్డులో పొందుపరిచింది పలానా భూమిలో హక్కులు రైతులు ఉన్నారని. దాన్ని ప్రాతిపదిక తీసుకోండి. అంతేగాని ఇక్కడ పంచగ్రామాల భూ సమస్యను మరి తెలుగుదేశం ప్రభుత్వం తీర్చడానికి సుముఖత చూపిస్తుంది. క్యాబినెట్లో పెట్టడం జరిగింది. మొట్టమొదటి మీటింగ్ మరి సచివాలయంలో, ఏదైతే రాష్ట్ర సచివాలయం దేవాదాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో మరి అందరూ కూర్చొని, ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని ఇటీవల కాలంలో మాట్లాడడం జరిగింది. మా పంచగ్రామాల ప్రజల అందరి తరఫున ఏదైతే 5 ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ గట్టిగా ఈసారి ఈ సమస్యను 5 నియోజకవర్గాలు 15 వార్డులు జీవీఎంసీ వార్డులకు సమస్యగా తీసుకొని మరి ఎప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క విషయాన్ని క్లుప్తంగా వివరిస్తున్నారు. మరి దానికి కూడా ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని చెప్పేసి మాకు సమాచారం. మరి గవర్నమెంట్ సీరియస్గా ఉన్నప్పటికీ కూడా కొంతమంది అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు. దేవాదాయకు సంబంధించిన అధికారులు, వాళ్ళని కట్టడి చేయాలి. అడ్వకేట్ జనరల్కి మంచి డైరెక్షన్ ఇవ్వాలి. వీళ్ళు ఒకటే చెప్తున్నారు, దేవాదాయ శాఖ వాళ్ళు ఎలా ఉన్నారంటే 12,149 ఇళ్ళు 98లో సర్వే చేశారు.
ఎస్డి నెంబర్లు వేసి 12,149 12,148 ఇల్లులు ఉన్నాయని చెప్పేసి ఒక లెక్క తయారు చేశారు. ఆ లెక్క తయారు చేసేటప్పుడు భూ పరిరక్షణ సమితి భూ పరిరక్షణ విభాగం అని ఒకటి ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. ఆ భూ పరిరక్షణ విభాగం ఉండేటప్పుడు 12,149 ఇల్లు లెక్క పట్టుకొని భూ పరిరక్షించాలని చెప్పేసి లక్షల్లో జీతాలు పెట్టి ఈ దేవాదాయ శాఖ వాళ్ళని నడిపిస్తుంది.